బీఆర్ఎస్ మొన్నటి వరకు రజాకార్ల వారసత్వ పార్టీతో జతకట్టిందని బండి సంజయ్ మండిపడ్డారు. ఇప్పుడు తబ్లిఘీ జమాత్ సంస్థ తెలంగాణలో సభ పెట్టుకుంటామంటే కాంగ్రెస్ ప్రభుత్వం 3 కోట్లు ఇచ్చిందని అన్నారు. ఈ సంస్థ మత మార్పిడులను, ఉగ్రవాదులను ప్రోత్సహించే సంస్థ అని ఆరోపించారు. ఇస్లామిక్ దేశాల్లో ఈ సంస్థను నిషేధిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయడం దారుణమని అన్నారు. గురుద్వార్లకు ఎందుకు సహాయం చేయలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. ఏ దేశంలో పుట్టింది ఆ సంస్థ? ఎవరి కోసం పనిచేస్తుంది ఆ సంస్థ? ఎవరు తయారు చేస్తుంది ఆ సంస్థ? బీఆర్ఎస్ పార్టీ రజాకార్ల వారసుల పార్టీతో అంటగాగింది మొదదాకా వాళ్ళ ఓట్ల కోసం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? తబ్లిగ్ జమాత్ అనట. ఎవరు పుట్టింది? ఎక్కడ సృష్టించబడిన సంస్థ? ఏ దేశంలో పుట్టింది ఆ సంస్థ? ఎవరి కోసం పనిచేస్తుంది ఆ సంస్థ? ఎవరు తయారు చేస్తుంది ఆ సంస్థ? దేని ఉద్ధరించడానికి ఆ సంస్థ? కేవలం మత మార్పులను ప్రోత్సహించే సంస్థ తబ్లిగీ జమాత్ సంస్థ. ఉగ్రవాదులను తయారు చేసే సంస్థ తబ్లిగీ జమాత్ సంస్థ. ఇస్లామిక్ దేశాల్లో ఈ సంస్థ నిషేధించారు. ఇస్లామిక్ దేశాల్లో ఉగ్రవాదులను తయారు చేసి పెంచి పోషిస్తున్న సంస్థ అని చెప్పి ఈ సంస్థ నిషేధిస్తే ఇవాళ ఆ సంస్థ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బహిరంగ సభ ఏర్పాటు చేసుకుంటుందని చెప్పి 3 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. 3 కోట్ల రూపాయలు. ఎవరిని అయ్యే జాగిరి, ఎవరి తాత జాగిరి. ఎవరిని సొమ్మిస్తున్నారు మీరు? ఎవరికి ఇస్తున్నారు సొమ్ము మీరు?